సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరికాసేపట్లో నెల్లూరు జిల్లా కందుకూరుకు చేరుకోనున్నారు సీఎం జగన్. కందుకూరులో కేఎంసీ సర్కిల్లో ప్రసంగిస్తారు. జననేతపై అభిమానంతో వేలాదిగా జనం తరలివచ్చారు. ఇప్పటికే జనసంద్రంగా కందుకూరు రోడ్లు కిక్కిరిసిపోయాయి. మండు టెండను సైతం లెక్క చేయటం లేదు. సంక్షేమ సారథిని చూసేందుకు అక్కా చెల్లెమ్మలు అవ్వ తాతలు తరలివచ్చారు. కందుకూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు కందుకూరు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కందుకూరుకి మరికొద్దిసేపటి వెంకటగిరి నుంచి ఇప్పుడు కందుకూరుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ ల్యాండ్ కాబోతున్నారు. అదే పార్టీ కార్యకర్తకు ఎలాంటి ఉత్సాహం చూపిస్తున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నాము. అతను పెట్టిన పథకాలన్నీ అమలు అవుతున్నందుకు మేము ఆనందంగా ఉన్నాము. ఇక్కడ మన బుర్రా మధుసూదనరావు గారి నాయకత్వం వృద్ధిలాల ఆయన కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మైదర్ రెడ్డి గారి నాయకత్వం కూడా బాగుండాలని కోరుకుంటాం. ఎంపీ విజయసాయి రెడ్డి గారి నాయకత్వం కూడా బాగుండాలని జగనన్న గారు పెట్టిన పథకాలన్నీ పొడుగు బలహీన వర్గాలకి మనకి ఆనందంగా ఉందని చెప్పి మేము సభముఖం చెబుతున్నాము. మనం పేదలు బతకాలంటే జగనన్నే రావాలి, సీఎంగా రావాలని మేము పదే పదే కోరుకుంటున్నాము. జగనన్నే మనకి సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా సంక్షేమ పథకాలనే బేస్ చేసుకుంటూ మరింత విస్తృతంగా నేను పరిపాలన అందిస్తానని చెప్పుకుంటూ ఒక హీరోలాగా నేను వస్తున్నాను. 99% గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చెప్తారు? నిజంగా అద్భుతమైన పరిపాలన అండి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏదైతే ఈ నవరత్నాల పథకాలు ఉన్నాయో దాని ద్వారా మనం తీసుకుంటే ఆయన్ని ఒక నమ్మకమైన వ్యక్తిగా మనం ముఖ్యంగా తీసుకోవాలి. ఇప్పుడు వరకు వచ్చిన నాయకుల్లో ఎవరైనా ఉన్నారంటే ఏ నాయకుడు కూడా మాట మీద నిలబడిన నాయకుడు లేరు మనకు. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు ఏదైతే నవరత్నాల్లో ఆప్కోస్ అని చెప్పేసి ఉంది, మనకు అవుట్ సోర్సింగ్ పర్సన్స్ కూడా 25,000 రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు కూడా ఇవాళ మనకు వైఎస్ ఆసరా పథకాలు కూడా వాళ్ళకి చేరనివ్వటం చాలా సంతోషించే విషయం. ఇటువంటి విషయాలు ఇటువంటి నాయకుడు మాకు ఖచ్చితంగా కావాలి. మనకు వైనాట్ 75 అన్నారు. సో ఖచ్చితంగా 175 సీట్స్ మేము సాధిస్తాము. ప్లస్ 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి నమ్మకం చెప్తున్నాను. మాకు జగనే కావాలి, జగనే రావాలి, జగనే ఉండాలి. ఇదే మా నినాదం. జై జగన్. ఈ కందుకూరు ప్రజలు పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మరింత సంక్షేమ పథకాలు అందిస్తాను, 99% సంక్షేమ పథకాలను నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఒక హీరోలాగా ప్రజల్లాగా వస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా కందుకూరుకి రాబోతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఇక్కడ కేఎంసీ సర్కిల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి ప్రసంగించబోతున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, కందుకూరు.